నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం. అలాంటి ఎన్నో ప్రశ్నల్ని ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. మరి వాటన్నిటికీ ధర్మ సందేహాలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు సందేహ నివృత్తి కావిస్తున్నారు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలోని సందేహాల్ని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు. మరి వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం రామలింగాచారి గారు యాదగిరిగుట్ట నుంచి రాస్తున్నారు. సంకల్పం చెప్పే వారితో పాటు వినేవారికి కూడా పుణ్యం వస్తుందా తెలియచేయండి అని కోరుతున్నారండి. యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని హనుమత్ స్వామి వారికి నమస్కారం చెప్పుకుంటూ, హనుమంతుడు అంటేనే సంకల్పం కనుక సంకల్పం అంటేనే హనుమంతుడని పరాశర సంహితలో చెప్పారు. సహజంగా ఈ లోకంలో 4 పనులు చేసేవారికి సమానమైన ఫలితం వస్తుంది. కర్త, కారయితా చైవ, ప్రేరకశ్చ, అనుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః. చత్వారః అంటే నలుగురు సమాన ఫలితం పొందుతారు. ముందు కర్త. అలాగే సంకల్పం చెప్పేవాడికి ఎంత పుణ్యమో పక్కన వింటున్న వాడికి కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇంకో రహస్యం ఉంది అసలు ఇక్కడ. శ్రవణం వల్ల వచ్చే ఫలితం అనడం వల్ల కూడా రాదు. అందుకే పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని స్కాంద పురాణంలోని మానసోత్తర ఖండంలో చెప్పారు. వినడము వల్ల మాత్రమే మానవుడు ఈ కలియుగంలో తరిస్తాడు. అందులో ఉత్తమోత్తమైనది సంకల్పం. అసలు సంకల్పం చెప్పకపోతే అది పూజ ఏమిటి, లేకపోతే దానివల్ల ఫలితం ఏమిటి? అందుకే మహానుభావుడు విక్రమార్క చరిత్రలో కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రివిశిక అనేటటువంటి గ్రంథంలో చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు, మనస్సు నిలకడ లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా అటువంటి జపం, పూజ వ్యర్థం. చెప్పేటప్పుడు ఒకసారి చెప్పడం వల్ల ఒక పుణ్యమే వస్తుంది. అదే వింటేనో ఒకసారి ఎవరైనా సంకల్పం చెబుతున్నప్పుడు వింటే అది 10 సార్లు పలికినటువంటి పుణ్యం ఇస్తుంది. అంటే కష్టపడి నా బోటివాడు 10 సార్లు సంకల్పం చెబితే ఎంత పుణ్యమో, మీ బోటివాడు నా ద్వారా వింటే, ఒకసారి వింటే ఈ 10 సార్లు చెప్పగా వచ్చిన ఫలితం పొందుతారు. అంటే 10 టైమ్స్ పెరుగుతుందన్నమాట. మనకి 10 పర్యాయములు మనకి అధిక ఫలితం ఇస్తుంది. అందువల్ల సంకల్పం చెప్పడం ఎంతో, అంతకంటే ఎక్కువ ఫలితం వినడం వల్ల వస్తుంది. కనుక తప్పక సంకల్పం ఎవరైనా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేకుండా పరధ్యానంతో మనిషో చోట మనసో చోట ఉండి వింటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి శ్రద్ధగా వినడం వల్ల మహాఫలితం వస్తుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కృష్ణ శర్మ గారు భీమవరం నుంచి రాస్తున్నారు. అష్టమంలో శని ఉండగా ఉపనయనం చేయవచ్చా తెలియచేయండి అని కోరుతున్నారు. బృహస్పతి చెప్పిన ప్రకారం అష్టమంలో శని ఉంటే ఉపనయనం చేయకూడదు. పరమ దోషం అది. దానివల్ల భవిష్యత్తులో ఎన్ని నష్టాలు వస్తాయో ఆయనే చెప్పాడనమాట. అష్టమ శనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మాత్రం చేయొచ్చు. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటనమాట? అష్టమంలో శని ఉండగా నువ్వుల నూనెతో శనికి 9 శనివారాలు తైలాభిషేకం చేయించాలి. తైలము అనే శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వుల నుండి పుట్టినది అని అర్థం. చాలామందికి తెలియక తైలం అంటే నూనె అని అర్థం చెబుతున్నారు. తిల అంటే నువ్వు, అందు నుండి పుట్టింది కనుక తైలం. తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతోటి అభిషేకం. అది శనికి ఒకసారి కాదు 9 శనివారాలు చేస్తే అప్పుడు అష్టమ శనిలో ఉన్నవాడికి ఉపనయనం చేయడానికి పనికొస్తుంది. ఇలా అభిషేకం చేయకుండా ఒకవేళ అష్టమ శనిలో ఉండగా ఉపనయనం చేశారనుకుందాం, అప్పుడు వాడికి భవిష్యత్తులో పెళ్ళి ఆలస్యం అవుతుంది. ఒకవేళ పెళ్లి జరిగితే ఆ పెళ్లి శీఘ్రకాలంలో పెటాకులు అవుతుంది. అసలే ఇది కలియుగం. ఇవాళ పెళ్ళి మర్నాడు పెటాకులకు వచ్చి విసిగెత్తిపోతున్నాం. చీటికి మటికి చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు కీచులాట్లు ఆడుతున్నారు. మళ్ళీ ఈ గొడవ సరిపోక అనవసరంగా ఎందుకు ఈ గందరగోళం? కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అష్టమ శని ఉండగా మాత్రం ఉపనయనం చేయకండి. చేయవలసి వస్తేనే చెప్పిన ప్రాయశ్చిత్తం చేయండి, లేకపోతే విడాకుల దాకా వెడుతుంది. విడాకులకి ఒకవేళ వెళ్ళకపోయినా
రోజు కీచులాడుకుంటారట. నిత్యం కలహాలతో కాపురం అనమాట. కలహాల కాపురం అనే పేరుతో వీరి మీద ఓ సినిమా కూడా తీయచ్చు, అంత ఇబ్బంది వస్తుంది. అందువల్ల హాయిగా అలాంటి ప్రయత్నాన్ని విరమించడం చాలా ఉత్తమం. ఎంత కళ్ళు మూసి తెరిచేలో పెడిపోతాయి కదా, ఇవన్నీ పెద్ద విశేషాలు ఏమున్నాయి. అన్నిటికీ ప్రాయశ్చిత్త మాత్రం శాస్త్రం చెబుతున్నది. అది చేసుకుంటే కూడా తద్దోషం పోతుంది. ఇంకో చిన్న విషయం చెప్పాలి. అష్టమ శని ఉన్నవాడు శనివారం నాడు హనుమంతుడికి గంధసింధూరంతో అభిషేకం చేసిన, లేదా నువ్వుల నూనెలో గంధసింధూరాన్ని కలిపి ఆయనకి ఒళ్ళంతా పూత పూసిన వాళ్ళకు కూడా అష్టమ శని దోషం పోతుంది. వారికి ఉపనయనం జరిగితే శుభం కలుగుతుంది. లేదా కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇది పరాశర సంహితలో చెప్పబడిన అపూర్వ శ్లోకం. ఇదే కాశీఖండంలో కూడా ఉంటుంది. ఈ శ్లోకాన్ని అష్టమ శని ఉన్నవాడు రోజుకు 108 సార్లు చొప్పున 40 రోజులు చేసుకున్నాడా వాడికి ఆ దోషం పోతుంది. వారు కూడా ఉపనయనం చేసుకోవచ్చు. ఇవేమీ చేసుకోకుండా మాత్రం ఉపనయనం చేసుకుంటే ప్రమాదం వస్తుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుబ్బలక్ష్మి గారు అనకాపల్లి నుంచి రాస్తున్నారు. హిందూ మత ధర్మం ప్రకారం ఆడవారు శ్మశానానికి వెళ్ళకూడదా తెలియచేయండి అని కోరుతున్నారండి. హిందూ ధర్మం ఉన్నదే, ఈ ధర్మం యుగ యుగాలుగా అపూర్వంగా ప్రఖ్యాతికెక్కినటువంటిది. దీన్ని పరమాత్ముడు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయా సందర్భాల్లో మనుషుల్ని పెట్టుకు చెప్పారు. ఆడవాళ్ళని ఎందుకు శ్మశానానికి వెళ్ళొద్దన్నారు అంటే అది ధర్మశాస్త్రం కాదు, ఆచారం మాత్రమే. శాస్త్రాలలో వద్దని చెప్పలా, కానీ ఆచారంలో ఎందుకు చెప్పారు? ఆడవాళ్ళు సహజంగా సున్నితంగా ఉంటారు కనుక. మగవాళ్ళ దగ్గర ఒక బండతనం ఉంటుంది. పూర్వకాలంలో ఆడవాళ్ళు కుసుమ కోమలత్వంతో ఉండేవారు. పువ్వు ఎంతో వాళ్ళ మనస్సు అంత కోమలంగా ఉండేది. పాపం భర్త చచ్చిపోయాడు అనుకుందాం. ఈ భర్త వెనకాతల శ్మశానానికి భార్య వెళ్ళింది. ఇంతకాలం తన మెడలో తాళి కట్టినవాడు, తనతో తిరిగినవాడు, తనతో కలిసి భోజనం చేసినవాడు కళ్ళ ముందు కట్టెల మీద కాలి బూడిదైపోతూ ఉంటే ఈ స్త్రీ తట్టుకుని బతకగలదా? అందుకని పూర్వం ఆ చితి మీద పడి చచ్చిపోయేవారు వాళ్ళు. సతీసహగమనం అది. అప్పుడు మరి శ్మశానానికి వెళ్ళలేదు వాళ్ళంతా. మాద్రి ఉంది. స్వయంగా పాండురాజు గారి శ్మశానంలో ఆయన ఎదురుగుండా కాలిపోతూ ఉంటే దాని మీద పడి తాను చచ్చిపోయింది. అంటే ఆవిడ శ్మశానానికి వెళ్ళిందనే కదా అర్థం. కాబట్టి వెళ్ళారు. వెళ్ళడం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయి. ఎక్కువ మంది భార్యలకి భర్త అంటే చాలా ప్రేమ. ఈ ప్రేమ వల్ల ఏమైపోతుంది ఒక్కోసారి, అయితే గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆ చితి మీద పడి కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. బండతనంతో ఉండి తట్టుకోగలిగితే ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళలేకపోయేవారు ఎక్కువ ఉండేవారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తర్వాత కలియుగంలో ఆచారం పెట్టారనమాట. శ్మశానానికి వెళ్ళొద్దురా, లేనిపోయిన తంటాలు వస్తాయి అన్నారు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన వాళ్ళని కొన్ని వందల మందిని, వేల మందిని మన పురాణాల్లో ఉదాహరణగా చూపించవచ్చు. శాస్త్రం వేరు, జనాచారం వేరు. శాస్త్రం అంటే ఏమిటి? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, శృతులు, స్మృతులు, పరాశర స్మృతి వంటివి. ఇటువంటి వాటిలో చెప్పబడిన వాటిని శాస్త్రాలు అంటారు. అందులో ఇది ఉండదు. కానీ జనాచారం అనగా ఓ పెద్ద ఆయన చెప్పాడు, దాన్ని అందరూ అనుకరించడం మొదలెడతారు. దీనికి జనాచారం అని పేరు. క్రమంగా ఏమైపోయిందంటే కలియుగంలో జనాచారం శాస్త్రాన్ని కూడా తొక్కేసింది. ఇవాళ మనం వద్దన్న వినని స్థితిలోకి వచ్చారు. కాబట్టి మీరు నిశ్చింతగా శ్మశానానికి వెళ్ళొచ్చు, మీ గుండె బండ అయితే. అనవసరంగా ఎందుకు వచ్చింది ఆ దృశ్యం చూడలేమనుకుంటే ఇంట్లో కూర్చోండి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెంకటాచలం గారు రాస్తున్నారు. వారసూలలు అనగానేమి, ఆ దిశగా ప్రయాణం ఎందుకు చేయకూడదు తెలియచేయండి అని అడుగుతున్నారు. సూల అంటే నొప్పి, బాధ. ఒక్కొక్క వారం ఒక్కొక్క దిక్కుకెడితే మనకి నొప్పులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. అంటే పనులు అవ్వవు. ఆ వారం అటు వెళితే పని అవ్వడం లేదు కనుక దానికి వారసూల అన్నారు. నాయన వెళ్ళొద్దురా, దానివల్ల నీకు గండం అని చెప్పారు. ఎలాగా? నపూర్వే శని సోమేచ. పూర్వే అంటే తూర్పు దిక్కునందు. తూర్పుకు ఎప్పుడైనా ప్రయాణం చేస్తే శని సోమేచ న అన్నాడు. అంటే శనివారం సోమవారం తూర్పు దిక్కుకు వెళ్ళకు. వెళ్ళావా ఆ పనిలో అడుగడుగున గండమే. హాయిగా 6ంటికి రత్నాచల్ ఎక్కితే 12ంటికల్లా వైజాగ్ ఎడతాడు అనుకుందాం ఎవరైనా విజయవాడలో ఎక్కి. అటువంటి వాడు ఈ శనివారం సోమవారం పెడితే ఆ పూట దారి పొడుగుతా రైలు ఆగిపోతుంది. 12ంటికి వెళ్ళేవాడు 1 గంటకి ఎడతాడు. ఈ 1 గంటలోపు కడుపులో మంట పెరిగి తంటాలు వచ్చి పడిపోతాయి, ఈ ఇబ్బందులు వస్తాయి. ఏ పెళ్లి సంబంధానికో పెడితే అది కుదరదు. కాబట్టి తూర్పు దిక్కుకి ఎప్పుడు కూడా శనివారం సోమవారం వెళ్ళకూడదు అని చెప్పారు. అదే శనివారం సోమవారం దక్షిణం దిక్కుకి వెళ్ళండి, అద్భుతంగా పని అయిపోతుంది. తూర్పు దిక్కుకి మంగళవారం పెడితే ఆ పని గ్యారంటీగా అవుతుంది.
వీటితో పాటు ఇంకా నక్షత్రాలు బలము కూడా చూడాలి. ముఖ్యంగా వారం తప్పక చూడాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క దానికి పనికిరదు. పశ్చిమ దిక్కుకి వెడితే బుధ గురువారాల్లో పెడితే చాలా మంచిది. ఇలా వారములో ఏ వారం వెడితే మంచిదో తెలుసుకుని వెళ్ళడం వల్ల చాలా లాభం అన్నమాట. ఈ వారం వెళ్ళొద్దని చెప్పినటువంటి వారం వెడితే ఇబ్బంది వస్తుంది కనుక, గండం వస్తాయి కనుక, లేక తంటాలు వస్తాయి కనుక దానికి వారసోల అన్నారు. ఈ వారసోల గురించి చరిత్రలో మొట్టమొదటి చెప్పినవాడు బృహస్పతి. దానికే మళ్ళీ ఓటు వేసినవాడు శుక్రాచార్యుడు. ఆ తర్వాత కలియుగంలో చాలామంది వచ్చారు. ఎక్కువ మంది ఎంతసేపు వరాహమిహిరుడు వీళ్ళ గురించి చెబుతున్నారు. వీళ్ళంతా కలియుగంలో వచ్చిన వాళ్ళు. ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో సూర్యభగవానుడు, సాక్షాత్తు బృహస్పతి, శుక్రాచార్యుడు వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత గర్గాచార్యుడు వారిని ఒక గొప్ప పురోహితుడు ఉన్నాడు. ఇక జ్యోతిష్శాస్త్రవేత్తలో అంత గొప్పవాడు మరొకడు లేడు. అందుకే ఆ గర్గాచార్యుడి వంశంలో పుట్టిన గార్గేయ గోత్రం వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ పుట్టుకతో జ్యోతిష్శాస్త్రం వస్తుంది. ఆ గర్గాచార్యుడు స్వయంగా ఏమని చెప్పాడు, వారసోలని చాలా జాగ్రత్తగా పాటించండి. తూర్పు దిక్కుకి ఎప్పుడు వెళ్ళినా సోమవారం శనివారం వెళ్ళకండి, మంగళవారం వెళ్ళండి. శని సోమవారాల్లో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళండి. పశ్చిమానికి వెళితే ఇలాగా గురు బుధవారాల్లో వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాడు ఆదివారం నాడు పశ్చిమానికి వెళ్ళకండి ఇలా చెప్పినవాడు ఆయన చెప్పాడు. అలా పాటిస్తే మనకు శుభాలు. మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రీలక్ష్మి గారు చింతలపూడి నుండి రాస్తున్నారు. స్త్రీలు నోచుకునే 16 ఫలాల నోము నియమ నిబంధనలు ఏమిటో తెలియచేయండి అని కోరుతున్నారండి. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై. కొత్త బింది లేక కొత్త కుండ తెచ్చుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని సూర్యోదయ సమయానికల్లా స్నానం చేయాలి. అంటే ట్యాప్ వాటరు, ట్యాంకులో నిలవన్న నీరు వాటితో స్నానం చేయకూడదు. నదులలో అయితే చెయ్యొచ్చు. సూర్యోదయం అయ్యేసరికల్లా బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు ధరించాలి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 16 ఫలాల నోము నోచుకునేటటువంటి వాడు కటువాక్యం పలకూడదు. అంటే ఏమిటి? పరుషంగా పలకూడదు. ఎంత కోపం వచ్చినా, భర్త మీద చితక్కొట్టేయాలన్నంత కోపం వచ్చినా సరే ఏమండి అని చిరునవ్వుతో పలకరించాలి తప్ప ఇంకో రకంగా తిట్టకూడదు. ఆ పూట ఏ పరిస్థితుల్లోనూ క్రోధం పనికిరాదనమాట. ఒంటిపూటే భోజనం చేయాలి. పగటి పూట భోజనం చేసి రాత్రికి ఫలహారం చేయటం కానీ, లేదా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం కానీ చేయాలి. ఆడపడుచులుంటే ఆ పూట వారితో వైరుధ్యాలున్నా వైషమ్యాలున్నా విడిచిపెట్టి వాళ్ళని పూజించాలి. వీలుంటే భర్తకు కూడా నమస్కారం చేయమని చెప్పారు. వీలుంటే కానీ శాస్త్రం కఠోరంగా భర్తకు నమస్కారం చేయమని చెప్పింది. కాబట్టి వ్రతం చేసే ముందే మా ఆయనకి దండం పెట్టాలంటున్నారు, పెట్టనా వద్దా అనే బాధ ఉంటే ఆ వ్రతం చేయకుండా ఉండడం మంచిది. ఆయనకి మాత్రం ఆ పూట నమస్కారం చేయవలసిందే. బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. సొంత సొమ్ముతో కొన్న ఫలములను మాత్రమే, సొంత సొమ్ము అంటే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించిందే, వాటితోటే వ్రతం చేయాలి. ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే, భర్త ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బుతో భార్య కొనచ్చు, భార్య తాను సంపాదించుకుంటే దాంతో కొనచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి వారి సొమ్ముతో మాత్రం ఈ వ్రతం చేయకూడదు. తన అత్తారింటి వారి సొమ్ముతోటే చెయ్యాలి. ఒకవేళ అత్తవారింటి వైపు ఎవరికీ రూపాయి లేకపోతే, భర్తకు ఉద్యోగం లేకపోతే, తనకి డబ్బు లేకపోతే, వేరే ఇంకొక సందర్భంలో పుట్టింటి వారి దగ్గర డబ్బు తెచ్చుకొని కొంతకాలం తన దగ్గర అట్టే పెట్టుకుని ఆ సొమ్ము తనదయ్యాక అప్పుడు దానితో కొనుక్కోవాలి తప్ప ఈ వ్రతం పేరు చెప్పి పుట్టింటి నుంచి సొమ్ము తెచ్చుకోకూడదు. ఈ నియమాలు పాటించాలి. ఇంకోటి కఠోర నియమం చెప్పారు, జుట్టు విరబోసుకోకూడదు. భూతప్రేత పిశాచాలు పట్టుకుంటే వ్రతాలు చేసేవాళ్ళు ఎవరో కూడా పూర్వం జడను ఒకటి వేసుకునేవాళ్ళండి ఆడవాళ్ళు. ఆ జడే వేసుకోవాలి, లేదా కొప్పు మీద ముడి వేసుకోవాలి. అలా వేసుకోకుండా జుట్టు విరబోసుకుంటే మాత్రం ఆ వ్రతం మహాపాపంతో సమానం. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే చీర మాత్రం కట్టుకోవాలి వ్రతం చేసేటప్పుడు. ఈ పంజాబీ డ్రెస్సులో, ప్యాంటు షర్ట్లో, లాగులో వేసుకుని వ్రతం చేయకుండా చీర మాత్రమే కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా స్టిక్కర్లు పెట్టుకుని మాత్రం వ్రతం చేయకూడదు. ఎంగిలి నోటితోటి, పాచి నోటితోటి ఫలాలు పంచిపెట్టకూడదు. కాబట్టి శుభ్రంగా పరిశుభ్రంగా ఉండి ఈ వ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వీరభద్ర గారు అన్నవరం నుండి రాస్తున్నారు. తీర్థయాత్రలో ఉండగా కుటుంబ సభ్యులు పరమపదిస్తే ఆ విషయం తెలియక చేసిన యాత్రా ఫలితం ఉంటుందా తెలియచేయండి అని కోరుతున్నారు. యాత్రలు చేస్తూ ఉండగా ఏమీ తెలియకపోతే యాత్రా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. అసలు మైలు ఎప్పుడు వదులుతుంది మనకి అంటే తెలిస్తేనే. అందుకే పూర్వకాలంలో ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే వెంటనే వారికి సమాచారం ఇచ్చేవారు కాదు. ఎప్పుడు మనకి వార్త తెలిస్తే అప్పటి నుంచి మైలు పట్టమన్నారు. ఒకవేళ 12 రోజులు అయిపోయాక వార్త తెలిస్తే అప్పుడు స్నానం చేస్తే చాలు. 12 రోజుల్లోపు ఏ రోజైనా వార్త తెలిస్తే అప్పటి నుంచి చివరి వరకు ఉంటే చాలు.
కాబట్టి హాయిగా కాశీలో అభిషేకం చేసుకుంటున్నారు. అతనికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినట్టో లేక బంధువులు చచ్చిపోయినట్టో తెలియకపోతే సంపూర్ణంగా అభిషేకం చేసిన మహాఫలితం వస్తుంది. చెవిన వార్త పడిన తక్షణం వాడికి మైలు వస్తుంది. శ్రవణం వల్ల మాత్రమే, చూస్తే కూడా రాదట. ఎందుకని ఆ వ్యక్తి ఎవరో తెలియకపోవచ్చు ఒక్కోసారి. అందువల్ల ఫలానా వాడు చచ్చిపోయాడనే మాట చెవిన పడకపోతే అప్పుడు వాడు మైలు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఒకసారి ఏ ఫోన్ ద్వారానో ఇంకోటో తెలిసినా లేక పక్కవాడు ఎవరో చెప్పినా అప్పుడు మాత్రమే మైలు పాటించాలి. అందుకే తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ఒక దీక్షా కంకణం కడతారు. ఈ కంకణం ఎందుకు కడతారో తెలిసినా? జాతా శౌచ మృతా శౌచ భయన్నాస్తి మహీతలే. ఒకసారి చేతికి కంకణం కట్టుకొని తీర్థయాత్రలకి వెళ్ళడం మొదలు పెడితే దారిలో పురుడు వస్తున్నా వాడు అశుచి పాటించక్కర్ల. అది జాతాశౌచము, పిల్లలు పుట్టడం వల్ల వచ్చే అశౌచం. కానీ మృత శౌచ, ఎవరైనా చచ్చిపోవడం వల్ల వచ్చే మైలు కానీ వాడికి ఆ క్షణం పట్టదు. అందుకని యజ్ఞం చేసేటప్పుడు తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ముందు ఒక కంకణం కట్టాలి, దీక్షా కంకణం. ఈ కంకణం తీసేస్తేనే మళ్ళీ మైలు వస్తుందన్నమాట. ఇవి తెలుసుకుని జాగ్రత్తగా యాత్రలు చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. మీ చెవిన ఆ వార్తను పడకపోతే మీకు ఏ మైలా ఉండదు. యాత్రలు చేసినా అభిషేకాలు చేసినా ఆ ఫలితం సంపూర్ణంగా వస్తుంది. దోషం మీది కాదు, వార్త మీ చెవిన పడలేదు కనుక. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సత్యనారాయణ గారు పిఠాపురం నుంచి రాస్తున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మరి కలియుగంలో జరుగుతున్న హత్యలు, దోపిడీలు ఎవరి ఆజ్ఞతో జరుగుతున్నాయి అంటారు, తెలియచేస్తారా అని అడుగుతున్నారు. శివాజ్ఞ ఉంటేనే చీమ కుడుతుంది. కానీ ఆ శివుడు ఎప్పుడు ఆజ్ఞిస్తాడో తెలుసిన? శివుడు ఈ జనాలను సృష్టించిన తర్వాత, నాయనలారా మీకు కర్మకాండ అనేది ఒకటి ఏర్పాటు చేశాను, ఈ పనులకి తగిన ఫలితం ఇస్తాను అని చెప్పాడు ఆయన. అంటే ఏ పని చేస్తే ఏ ఫలితం ఇస్తాడో చెప్పాడు ఆయన. పరుసని పలుకులం పరుల పలుకుట, ఎవరినైనా కఠోరంగా మాట్లాడితే నీకు ఇంట్లో భార్య వల్ల పోరు వస్తుంది అని చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలన్నమాట? ఎవరిని పరుషంగా తిట్టకూడదు. బయట ఇష్టం వచ్చినట్టు అందరినీ దులిపేసి వస్తే ఇంతమందిని తిట్టిన ఈ పాపం భార్యలో ప్రవేశించి భార్యని శివుడు ప్రేరేపిస్తాడు. దౌర్భాగ్యుడా, నేను నీకేం చెప్పానురా, బయట ఎవరిని తిట్టద్దన్నానా, అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని శివుడు ఏం చేస్తాడనమాట, భార్యను ఆజ్ఞాపిస్తాడు. దాంతో ఈయన ఇంటికి రాగానే భార్యమణ ఆ పడంగా నోటుకొచ్చినట్టు తిడుతుంది, అప్పడాల కరతో నెత్తిమీద కొడుతుంది, ఆ తల కాస్త బొప్పడం అయిపోతుంది. ఈ విధంగా శివుడు ఆజ్ఞాపిస్తాడు రహస్యం. కానీ ఈశ్వరుడు నిష్కామంగా మనం చేసే పనులకు తగిన ఫలితం మాత్రం ఇవ్వడు. అందుకే మనం పని చేస్తేనే ఆ పనికి తగిన ఫలితం ఇస్తాడు ఆయన. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ కర్తగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుడును కర్మ విహీనునికి రాజుకాడు నరేంద్ర. భాగవతంలో పోతన గారు అద్భుతంగా రాశాడు ఈ పద్యం. ఎవడైనా పని చేస్తే పనికి తగిన ఫలితం ఇస్తాడు పరమాత్మ, అప్పుడే కర్త అవుతాడు. కానీ మనం ఏమీ చేయకపోతే ఆయన ఆజ్ఞాపించడు, ఆయన మనకి ఏ ఫలితం ఇవ్వడు. కాబట్టి ఇవాళ మనం ధనం సంపాదించిన, దారిద్ర్యం పొందిన, కీర్తి పొందిన, అపకీర్తి పొందిన, పొగడ్తలకి గురైన, తెగడ్తలకి గురైన, సుఖమైన దుఃఖమైన, ఇవన్నీ మనం చేసుకున్న కర్మముల ఫలితమే. కర్మము అంటే పని, పనికి తగిన ఫలితం ఇస్తాడు. కానీ పని చెయ్యని వాడికి ఆయన కర్త కాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఏ పని చేయకుండా నిష్కర్మగా ఉంటాడు, అనగా ఎవరితోటి రాగద్వేషాలు లేకుండా ఉంటాడు. కాబట్టి శివాజ్ఞ లేనిదే చీమ కొట్టదు. శివుడు ఆజ్ఞాపిస్తేనే మనందరికీ దెబ్బలు కానీ సుఖాలు కానీ వస్తున్నాయి. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే మనం పనులు చేస్తేనే. కాబట్టి మీరు సత్కర్మాచరణ చేశారనుకోండి, అప్పుడు శివుడు సత్కర్మకి తగిన ఆజ్ఞ పక్క వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు మనకు సుఖాలు వస్తాయి. ఉదాహరణకి ఎవరో అక్కర్లా, మనం ఇతరులను తిట్టాం, వాడు లాగి గో మీద కొట్టడంలా, ఆ తిట్టడం అనే పని చేయగానే శివుడు వాడిని కొట్టు అని ప్రేరేపిస్తాడనమాట. అది శివాజ్ఞ. అప్పుడు వాడు చేమలా కాదు, ఢామని చితక్ కొడతాడు. అంటే ఇప్పుడు శివుడు మిమ్మల్ని ఏమని ఆజ్ఞాపించాడు? వీడు నిన్ను పొగిడాడు గనక దానికి ప్రతిగా ఆయన నువ్వు పొగుడు అంటున్నాడు. ఇవన్నీ మనం తెచ్చుకునేవే. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల ద్వారా ప్రశంసలు సన్మానాలు పొందడానికి మనం సక్రమమైన కర్మ చేయాలి. కర్మ వల్ల శివుడు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే చీమ కొట్టదు, దోమ కొట్టదు. మనం సత్కర్మాచరణ చేయకపోతే చీమ కూడా పామై కాటేస్తుంది. అంతా మన కర్మలో ఉంది. అంతా కర్మమయం, జగత్తంతా కూడా కర్మమయం.
చాలా సంతోషం గురువు గారు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి వచ్చిన అన్ని ప్రశ్నలకి కూడా చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు. చూశారు కదండి, మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.